420 హామీలు పేరు వాళ్ళు ఎట్లా నెంబర్ పెట్టుకున్నారో ఎట్లా చేసుకున్నారో కానీ దానికి తగ్గట్టుగానే ఇప్పుడు పరిపాలన కనిపిస్తుంది అనేది ప్రజల నోటి నుంచి వస్తున్న వాస్తవం. నిజంగా ఈ 420 రేపటితో 420 రోజులు అవుతుంది. ఏం జరిగింది, ప్రజలకు పరిపాలన ఎట్లా ఉందని అంటే ఏం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది? పరిపాలనకి ఏదో అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం మీద ఒక సామెత ఉంటుంది. జనరల్ సాధారణంగా అది వాడుతున్నారు ఎక్కువ ప్రజలు. ఏదో ఆశకు పోతే ఉన్నది ఏదో పోయింది అని చెప్పి పాపం కేసీఆర్ ఇచ్చే రైతు బంధు పెరుగుతుంది, ఇంకొక 5 వస్తే ఎక్కువ అని చెప్పేసి అనిపోతే ఉన్నాయిపోయినాయి. ఇప్పటికీ 10,000 కొట్టిండు, అది కనబడతాం స్పష్టంగా. ఎకరానికి 17,500 ఇప్పటికీ ప్రభుత్వం రైతులకు బాకీ ఉంది. ఇది చాలా స్పష్టంగా ఉన్న లెక్కలు ఏం లేవు, ఆరోపణలు కావు లేకపోతే ఇంకోటిగా వాస్తవమే, జరిగిన వాస్తవమే. ప్రజలకు కొత్తగా అదనంగా వచ్చింది ఏమీ లేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నైపోయినాయి. అందులో ప్రధానమైనవి ఏంటి అంటే కేసీఆర్ గారు ఒక క్షణం కూడా పోకుండా ఇచ్చిన 24 గంటల విద్యుత్తు మాయమైపోయింది. ఇవాళ ఇప్పుడు ఈ కాసేపట్లో పోతుంది. 6 గంటలకు కరెంటుకి పోతే మళ్ళీ ఉదయం దాకా కరెంట్ లేదు, నైట్ 3 ఫేజ్ కరెంట్ లేదు రైతులకు. ఇంకా ప్రధానమైంది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది ప్రధానంగా మంచినీళ్ళు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చింది ఏదైతే ఉందో ఇప్పుడు ఖతమైపోయింది. ఇక్కడ కూడా మళ్ళీ వారం రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది. కొన్ని చోట్ల మొత్తమే బంద్ అయిపోయింది. మళ్ళీ బోరు బావుల మీదనే అదే ఫ్లోరిన్ నీళ్ళ మీద ఆధారపడే పరిస్థితికి వచ్చింది ప్రధానంగా రైతాంగం. ఈ రెండింటితో పాటు రైతు బంధు రామ్ అయిపోయింది. వ్యవసాయ రంగం మీద ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. గతంలో ఏదైతే కృష్ణా గోదావరి నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చినారో కేసీఆర్ గారు, ఇప్పుడు అవి కూడా బంద్ అయిపోయినాయి. ఆ నీళ్ళు ఇచ్చే పరిస్థితి, వారం మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి, మళ్ళీ తెలంగాణ ఆకాశంకి చూడాల్సిన పరిస్థితి వచ్చింది తెలంగాణ రైతాంగం. ఇవి చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనబడుతున్నాయి. దానికి తోడు కేసీఆర్ గారు ఇచ్చిన కేసీఆర్ కిట్ మాయమైపోయింది. పాపం గర్భిణీ స్త్రీలకు ఏదైతే ఇస్తుండేనో వాళ్ళకి అది కూడా మాయమైపోయింది. ప్రజల ఆరోగ్యం పడకేసింది. హాస్పిటళ్ళు, ప్రైవేట్ ఆసుపత్రులను మించి కార్పొరేట్ హాస్పిటల్ మించి వైద్యం అందించినాయి మన మెడికల్ కళాశాల ఆసుపత్రులు, మన ఆసుపత్రులన్నీ కూడా జిల్లా ఆసుపత్రుల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి ఎక్కడ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రజలు పోవడం అనేది మనం చూడలేదు. వాళ్ళ ఇంటి ముందటనే హాస్పిటల్ ఉన్నా లేదా ఇంటి పక్కన గోడను ఆనుకునే హాస్పిటల్ ఉన్నా దాంట్లోకి పొరపాటు కూడా తొంగి చూడలేదు అన్నట్టు కూడా ప్రజలు. జిల్లా ఆసుపత్రులకే పోయిన సందర్భం లేదు. అటువంటిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏదైతే ఉండేనో గ్రామీణ ప్రాంతాల్లో, ఉదాహరణకు నా దగ్గర తీసుకుంటే కూడా నా దగ్గర పెన్పహాడ్ అని చెప్పి ఒక మండల కేంద్రంలో ఉండేది. రోజుకి 2 కూడా ఎన్నడూ కూడా దాంట్లో పోయిన వాళ్ళు లేరు. కానీ రోజుకు 200 మంది పేషెంట్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా ప్రసూతి కేంద్రాలుగా మారినాయి, ప్రసూతి చేసే పరిస్థితికి వచ్చినాయి. ఇంకా దానికి మించి ప్రజల లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఖర్చును ఆపినాం. ఏంటిది, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు చేయించుకోవడం, ఆపరేషన్లు అక్కర లేకుండా ప్రసవాలు జరగటం, నార్మల్ డెలివరీలు జరగటం, ఇవన్నీ కూడా మనం చూసినాం. ఇవాళ ప్రజలు ఇవన్నీ కూడా కోల్పోయారు దారుణంగా.